విద్యుత్ శాఖకు సంబంధించి విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది, చాలా చోట్ల కరెంట్ రావడం లేదు, ఆఖరికి సీతక్క మీటింగ్లో కూడా కరెంటు పోయింది, చాలా చోట్ల కరెంటు కోతలు ఉన్నాయని. ఇది కావాలని తప్పుడు ప్రచారం చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీలోనే సోషల్ మీడియా నాయకత్వం చేస్తున్న కార్యక్రమం. నేను అందుకే మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయిన తర్వాత సమాధానం చెప్పేటప్పుడు లెక్కలతో సహా రాతపూర్వకంగా కౌన్సిల్లో వారు కవిత గారు అడిగారు, మీ హయాంలో కరెంటు పోతుందని. అంటే గత సంవత్సరం జనవరి నెలలో మీరు ఎంత పవర్ ఇచ్చారు, గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీరు ఎంత పవర్ ఇచ్చారు, డే వైజ్ స్టాటిస్టిక్స్ చెప్పి మ్యాప్తో సహా లెక్కలతో సహా చెప్పాం. వాళ్ళు గత సంవత్సరం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గత సంవత్సరం ఇచ్చినటువంటి పవర్ కంటే 12 గంటలు ఇచ్చారని మీరు శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా గత సంవత్సరం జనవరి నెలలో మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో వచ్చాం. గత సంవత్సరం మీరు డిసెంబర్లో ఇచ్చింది ఎంత, ఈ సంవత్సరం 100 నేను మ్యాప్తో సహా కౌన్సిల్లో చూపించాను. అట్లాగే 19 గంటలు అన్ని రోజులు ఇవ్వలే, ఏదో ఒక నెలలో ఇచ్చారు. దాన్ని 10 సంవత్సరాలు లెక్కేసి చెప్పలేము కదా. నేను అందుకే చెప్తాను, నెలవారీగా రోజువారీగా కూడా లెక్కలతో సహా ఇచ్చాను. కౌన్సిల్లో గ్రాఫ్తో లేదు అంతకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పామంటున్నా. డిసెంబర్ నెలలో వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చాం, జనవరి నెలలో వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చాం, ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఇచ్చిన దానికి డే వైజ్ మ్యాప్తో సహా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత అంటే వాడకం గతం కంటే ఇప్పుడు పెరిగితే కూడా దానికి అనుగుణంగా ఇచ్చాము అని చెప్పడం కోసం నేను లెక్కలతో సహా ఇచ్చాను. ఈ మధ్యలో పవర్ కట్ ఉందని మీరు అంటున్నారు, అక్కడక్కడ అంటున్నారు. పవర్ కట్ ఎప్పుడు ఉంటుందని అంటే నీకు లైన్ల మెయింటెనెన్స్ కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి లైన్లు, ఆ రూట్లో పెరిగిన చెట్లు కటింగ్ చేసుకోవటం కోసం ఆ డివిజన్లో ముందుగా అనౌన్స్ చేసి ఆ పవర్ తీసేసి ఆ చెట్లు నరికే మళ్ళీ ఇస్తారు. ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ జరిగే టైంలో జరిగే పవర్ కట్ ఉందని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన సీతక్క గారి మీటింగ్ కూడా అదే. ఆ లైన్లో ఆ రోజు నీకు యాన్యువల్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ఓకే, యాన్యువల్ మెయింటెనెన్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీటింగ్ అనేది అప్పుడే కట్ అయిపోతే అది సీతక్క గారి టైంలో కూడా అయిపోయిందని చెప్పి దాని స్పష్టత కూడా ఇచ్చారు అసలు ఆ టైమింగ్తో సహా.